బిర్సా ముండా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఆదివాసీ నాయకుడు. ఆయనను భగవాన్ బిర్సా అని గిరిజనులు గౌరవంగా పిలుస్తారు. అందుకనే భగవాన్ బిర్సా ముండా గారి జయంతిని జన్ జాతీయ గౌరవ్ దివస్ గా గుర్తించి వేడుకలను నిర్వహిస్తారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ మరియు ట్రైబల్ కల్చర్ అండ్ ట్రైనింగ్ మిషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ బిర్సా ముండా గారి 150వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు శ్రీమతి సదాభార్గవి గారి ఆదేశాల మేరకు ఈ 5వ జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమమును నవంబరు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. భగవాన్ బిర్సా ముండా జీవిత విశేషాలు ముందుగా తెలుసుకుందాం. ఝార్ఖండ్ రాష్ట్రంలో ఖుంతీ జిల్లా ఉలిహతు గ్రామంలో 1875వ సంవత్సరము నవంబర్ 15వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు సుగనా ముండా మరియు కర్మీ హటు. క్రైస్తవ మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, చైబాసా మిషన్ స్కూల్లో విద్యాభ్యాసం. 1890లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మిలీనేరియన్ ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1897వ సంవత్సరములో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. గిరిజనుల హక్కులు, భూమి రక్షణ, ఆత్మగౌరవం కోసం పోరాటం సాగించారు. వీరి గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో బిర్సా ముండా చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. ఇది గిరిజన నాయకుడికి లభించిన అరుదైన గౌరవం. కేవలం 25 సంవత్సరాల వయస్సులో ఈయన 1900 సంవత్సరము జూన్ 9వ తేదీన మరణించారు. ఈ జయంతి కార్యక్రమములో భాగంగా 15 రోజుల పాటు రోజుకొక యాక్టివిటీని చేపట్టవలసినదిగా సూచించడమైనది. వాటి వివరములు ఇప్పుడు చూద్దాం. ఈ జయంతి కార్యక్రమములో భాగంగా 15 రోజుల పాటు రోజుకొక యాక్టివిటీని చేపట్టవలసినదిగా సూచించడమైనది. వాటి వివరములు ఇప్పుడు చూద్దాం. నవంబరు 1వ తేదీన ఇనాగరేషన్ ఆఫ్ జెజెజిడి ట్రిబ్యూట్ రికాగ్నిషన్, 3వ తేదీన కెపాసిటీ బిల్డింగ్, 4 మరియు 5వ తేదీలలో కమ్యూనిటీ అవుట్రీచ్, 5 నుండి 12వ తేదీలలో వర్క్షాప్ విత్ ట్రైబల్ ట్రెడిషనల్ హీలర్స్, లిటరేచర్, డాక్యుమెంటేషన్ డేటా, ఇన్నోవేషన్ మీడియా, కల్చరల్ సెలబ్రేషన్ మరియు స్పోర్ట్స్ గేమ్స్ నిర్వహించబడును. 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ట్రైబల్ సంతా గిరిజనోత్సవము ఏర్పాటు చేయడమైనది. ముగింపు కార్యక్రమమును 15వ తేదీన విజయవాడ నందు నిర్వహించబడును. నవంబరు 1వ తేదీన ఇనాగరేషన్ ఆఫ్ జెజెజిడి ట్రిబ్యూట్ రికాగ్నిషన్ అనే యాక్టివిటీ క్రింద ఈ రోజు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యానాదులు నెల్లూరు కార్యాలయపు ప్రాజెక్టు అధికారి శ్రీ బి మల్లికార్జున రెడ్డి గారు నిర్వహించిన కార్యక్రమ వివరములు ఇప్పుడు చూద్దాం రండి. గౌరవ అధ్యక్షులు నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి వారు గురుకుల విద్యార్థులచే నెల్లూరు బీవీ నగర్ నుండి గిరిజన భవన్ వద్దకు కార్నివల్ను ప్రారంభించినారు.
గౌరవ అధ్యక్షులైన నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పోట్లూరి స్రవంతి వారిని వేదికపై ఆహ్వానిస్తున్న ప్రాజెక్టు అధికారి. తదుపరి జ్యోతి ప్రజ్వలన, చెట్లు నాటే కార్యక్రమమనంతరము గురుకుల విద్యార్థులచే గిరిజన సంస్కృతి సాంప్రదాయక కళ ఉట్టిపడేలా నృత్య ప్రదర్శన. నా పేరు భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐటీడీఏ యానాదిస్, నెల్లూరు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నెల్లూరులోని గిరిజన భవన్లో బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ అంటే ఆదివాసీల ఆత్మాభిమాన దినోత్సవాలు ఈరోజు ఘనంగా ఇక్కడ మొదలుపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు వచ్చే 15 రోజులు ఈ కార్యక్రమాలు రోజుకి ఒక్కొక్క థీమ్ తోటి జరగడం జరుగుతుంది. చివరగా మనకి వారి పుట్టినరోజు అయినటువంటి నవంబర్ 15వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాల ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈరోజు జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా ఇక్కడ గిరిజన నాయకులు, వివిధ గిరిజనులు, గిరిజన విద్యార్థులు వారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రకాల కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. గిరిజనుల యొక్క ఆత్మాభిమాన దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాలు. ఒకటి PM జన్మన్ కానీ, రెండోది ధర్తీ ఆబా జనజాతీయ గ్రామీణ ఉత్కర్ష అభియాన్ కానీ, మూడవది అతి ముఖ్యమైన కార్యక్రమం మన ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటి మీద గిరిజనుల్లో అవగాహన కల్పించి మనకి 2047 నాటికి గౌరవ ప్రధానమంత్రి గారు అట్లాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన భారతదేశాన్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చేయటం కోసం ఏదైతే కృషి చేస్తున్నారు అందులో భాగంగా గిరిజనులు కూడా 2047 నాటికి సర్వతోముఖాభివృద్ధి సాధించి మిగిలిన వారికి సమానంగా వారు అభివృద్ధి పదంలో నడిచే విధంగా PM జన్మన్ సేవల్ని గిరిజనులకి అందించడం జరుగుతుంది. వాటి మీద ఈ 15 రోజులు గ్రామాల స్థాయిలో గిరిజనులందరూ కూడా అవగాహన కల్పించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా శాచురేషన్ బేసిస్లో గిరిజనులకు అందే విధంగా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 15 రోజుల ఉత్సవాల్లో భాగంగా గిరిజన విద్యార్థులకి అట్లాగే గిరిజన సమాజాలలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులకి వ్యాసరచన పోటీలు, అట్లాగే మన ఎథ్నిక్ ఫుడ్ గిరిజనుల యొక్క ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు దాని మీద ప్రదర్శనలు, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రెడిషనల్ హీలర్స్ ఎవరైతే ఉన్నారో గిరిజనులకి సాంప్రదాయబద్ధంగా వైద్యం చేసేవాళ్ళు వారికి అవగాహన వర్క్షాపులు, ఈ విధంగా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ మనం నవంబర్ 15వ తేదీ బిర్సా ముండా గారి 150వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అత్యద్భుతంగా వారి యొక్క జన్మదిన కార్యక్రమం అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. బిర్సా ముండా గారు ఆయన యొక్క గొప్ప గిరిజన నాయకుడు. 25 సంవత్సరాల లోపు వయసులోనే గిరిజనుల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ వారి చేతిలో హతమైనటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు. కాబట్టి వారి త్యాగాలకి, వారి ఆశయాలకి గుర్తింపుగా గిరిజనుల యొక్క హక్కుల గురించి వారికి అవగాహన కల్పించి గిరిజనులు వారి హక్కుల కోసం వారు పోరాడి వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన భారతదేశంలో వారు కూడా అభివృద్ధి చెందిన గిరిజన సమాజం నెలకొల్పడం కోసం ఈ యొక్క బిర్సా ముండా గారి చేసిన త్యాగాలని మనం గుర్తింపు చేసుకుంటూ ఈ కార్యక్రమం అనేది మనకి 150 సంవత్సరాలు బిర్సా ముండా గారు రేపు నవంబర్ 15కి వారు పుట్టి 150 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు గత సంవత్సరం కాలం కూడా జనజాతి గౌరవ వర్షగా అంటే ఆదివాసీల యొక్క ఆత్మగౌరవ సంవత్సరంగా గత సంవత్సరాన్ని ప్రకటించి ఈ సంవత్సరం మొత్తం మీద కూడా గిరిజనుల అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. వాటిలో ముగింపు సంబంధించి ఈ 15 రోజులు ఉత్సవాలు అనేవి జరుగుతాయి. మేయర్ అయినటువంటి మన మొదటి మహిళ నెల్లూరు నగరానికి కూడా మన గిరిజన మహిళ గారే పొట్లూరి స్రవంతి గారు మనకి నగర మేయర్గా ఉన్నారు. మన గిరిజన మహిళే ఈ నగరానికి మొదటి మహిళగా వారు కూడా విచ్చేసి
వారు మన గిరిజనులకు ఉద్దేశించి వారు అభివృద్ధి కార్యక్రమాలను వీక్షించి గిరిజనులను ఉద్దేశించి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి ట్రైకారు డైరెక్టర్లు, అలాగే జీసీసీ డైరెక్టర్లు, వివిధ గిరిజన సంఘాల నాయకులు, అట్లాగే గిరిజనుల కోసం పనిచేస్తున్నటువంటి ఎన్జిఓస్ యొక్క ప్రజాప్రతినిధులు, గిరిజన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి ఈరోజు హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అట్లాగే మన గిరిజన పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వారు చాలా అద్భుతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా. చివరిగా ప్రాజెక్టు అధికారి వారు ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమును తెలియపరచి ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ అధ్యక్షుల వారికి మరియు అతిథులకు, జిల్లా అధికారులకు, కార్యనిర్వాహక వర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమమును ముగించినారు.